హాయ్ అండి. ఇప్పుడు దయలేదా 11వ భాగం వినండి. సోమేష్కు శివలింగం నవ్వినట్టు అనిపించింది. పంతులు గారు అంటూ ఎవరో బయట నుండి పిలుస్తున్నారు. బయటికి వెళ్ళాడు. నేను చీకటిన పొలానికి వెళ్తుంటే ఎవరో ముసలాయన 6 అడుగుల ఎత్తు గంభీరమైన రూపం కనిపించారండి. 2-3 సార్లు కనిపించారు. ఎవరో మహానుభావుడు అని దండం పెట్టుకుని వెళ్ళిపోయాను. అది అందరి ముందు చెప్పచ్చో లేదో తెలియలేదు. ఆయన్ని అనుమానించచ్చు అంటారా అన్నాడు. నేను చూశాను. ఇప్పుడు కాదు, కొన్ని నెలల క్రితం 1-2 సార్లు గుడిలో పడుకున్నారు. కానీ ఆయన సర్వసంగ పరిత్యాగిలా ఉన్నాడు. ఆయన గుడి తలుపులు బ్రద్దలు కొట్టి లోపల విగ్రహాలు తీసుకుంటారు అంటావా? ఎందుకన్నా మంచిది చెప్పి చూడు అన్నాడు సోమేష్. అంతేలేండి, ఒకసారి చెప్పేద్దాం పంతులు గారు అన్నాడు. మంచిది, అలాగే అన్న వెంటనే అతను వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి ఆ స్వామిని చూస్తూ కూర్చున్నాడు. నువ్వే పంపించావేమో, లేదా నువ్వేనేమో ఇలా అనుకున్నాం. కానీ నీ పేరు చెప్పుకుని మోసం చేసేవారిలో ఇతను కూడా ఒక అతను అయ్యుండొచ్చు కదా. ప్రజలంతా అలాగే అందరినీ నమ్ముతున్నారు. నువ్వు వాళ్ళ ద్వారా ఉపదేశం ఇస్తున్నావు అనుకుంటున్నారు. ఆ ముసుగులో వాళ్ళు చేస్తున్న మోసాన్ని గ్రహించలేకపోతున్నారు. పుట్టేటప్పుడే మేమేంటో, మా జీవన విధానం ఏంటో నీతో లిఖించబడి పుడుతున్నాము. అయినా ఏదో ఆశ, వీటన్నిటి నుండి బయటపడి ఇంకా ఏదో సంపాదించేయాలి, అందరిలోనూ నేనే గొప్పగా ఉండాలి, ఇలా ఆలోచిస్తున్నారు. ఆశపడడంలో తప్పులేదు. కానీ ఆశ కోసం అడ్డదారులు త్రొక్కుతూ వాళ్ళు పైకెదుగుతున్న విధానాన్ని చూసి ఇలా అయితేనే పైకెదుగుతాము అనుకునేవాళ్ళు వెనకాల ఫాలో అయిపోతున్నారు. మనం ఎందుకు పుట్టామో అని కానీ, విలువలు కానీ లేవు. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ జన్మంతా ఎంజాయ్ చేద్దాం, నెక్స్ట్ జన్మ ఏముంటుందో తెలియదు అనుకునేవాళ్ళు కొందరైతే, ఎవరు ఎలా పోతే మనకేంటి, సంపాదనకి అడ్డు అదుపు లేకుండా సంపాదించేద్దాం, ఏదో కూడా పట్టుకుపోయి నెక్స్ట్ జన్మకు కూడా ఈ డబ్బు వాడుకుంటాం అన్నట్టు ఆలోచించేవాళ్ళు ఇంకొందరు. మాకు భగవంతుడు కష్టాలే ఇచ్చాడు, ఇవి అనుభవించమన్నాడు, అనుభవించేయాలి. ఈ జన్మలో అనుభవించకపోతే మళ్ళీ ఆ కష్టాలు వచ్చే జన్మకు వస్తాయి అని వాటిని అధిగమించడం మానేసి గిరిగీసుకుని ఆ గిరిలోనే కూర్చునేవాళ్ళు ఇంకొందరు. మనుషులందరూ ఒక్కటైనా ఆలోచన విధానంలో ఎంత మార్పు! ఒక మనిషికి సంబంధం ఉండదు. ఒకప్పుడు వాళ్ళల్లో నేను ఒకడిని. ఇప్పుడే నేనేంటో నేను తెలుసుకోగలుగుతున్నాను. నేనెందుకు పుట్టానో నాకు అర్థమైంది. నేను నీ సేవకు పుట్టాను. ఈ జన్మ నీ సేవకే అంకితం. నన్ను నీ నుండి దూరం చేయకు. అలా దూరం చేయడం అంటూ జరిగితే అది నా చావే అయి ఉండాలి. అది నన్ను నీ దగ్గరికి చేర్చినా నీకు సేవ చేసే భాగ్యం ఇవ్వు అనుకున్నాడు 2 చేతులు జోడిస్తూ. అలా ఆలోచిస్తూ ఎంతసేపు కూర్చున్నాడో తెలీదు. తమ్ముడు అనే మాణిక్యాంబ పిలుపుతో ఊ అన్నాడు. ఏంటి ఇంకా అలా కూర్చున్నావు? టైం ఎంతైందో తెలుసా? అమ్మ కంగారు పడుతోంది, నువ్వు ఇంకా రాలేదని అంది. అప్పుడు చూశాడు గడియారం వంక. గుడి కట్టాల్సిన టైం దాటిపోయి ఇంకా 1 గంట ఎక్స్ట్రా అయింది. ఇంతసేపు ఆలోచిస్తూ కూర్చున్నానా అనుకున్నాడు. ఏం చేస్తున్నావు? పోలీసులు వచ్చి వెళ్ళిన దాని గురించేనా? నువ్వేంటో తెలుసుకున్నారటగా. మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారట. ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారులే అంది. ఏదో ఆయన దయ వల్ల అలా బయటపడ్డాను అన్నాడు. అయినా ఏది చేసినా మన మంచికే చేస్తాడు. మనమే అర్థం చేసుకోము. ఇది నీ వరకు వచ్చి ఆగింది అంటే ఏదో ఉంది. దీని వెనక మనల్ని ఏదో హెచ్చరిస్తున్నాడు దేవుడు. అది అర్థం చేసుకోగలిగితే మనసు తేలికగా అనిపిస్తుంది. ఆలోచించు, ఇది దేనికి సంకేతము అని. గుడి తలుపులన్నీ మూసి ఇంటికి వెళ్తూ ఇప్పటి వరకు ఆలోచిస్తూనే ఉన్నాను. ఏమో నాకేం తట్టలేదు. నిజానికి నేను నువ్వు చెప్పిన విషయం గురించి ఆలోచించలేదు. మనుషుల మనస్తత్వాల గురించి ఆలోచించాను అన్నాడు. ఆ పోలీసు చాలా గర్వంగా ప్రవర్తించాడట. అందుకే నన్ను సుబ్బారెడ్డి గారు వెళ్ళిపోమన్నారు అంది. అది వాళ్లకు వాళ్ళు చేస్తున్న ఉద్యోగానికి ఉన్న పవర్. దాంతో మనం దేనినైనా చెయ్యొచ్చు అనుకుంటారు. ఆ దేవుడి ముందు అందరూ సమానమేనని గ్రహించగలిగితే ఆ సత్యం అందరికీ బోధపడుతుంది.
అది తెలుసుకునే వరకు ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారు అన్నాడు. సోమేష్, మాణిక్యాంబ ఇంట్లోకి వస్తుంటే పెద్ద గండం నుండి బయటపడ్డావు నాయనా ఈరోజు అంది శారదమ్మ. అవునమ్మా, అందరూ పహారా కాస్తాము అంటున్నారు. దానిలో నేను పాలు పంచుకుంటానని చెప్పాను. ఊరి వాళ్ళంతా ఏకమైతే కొత్త వాళ్ళు ఎవరొచ్చినా తెలుస్తుంది. ఒకరికి ఇంతకుముందు గుడిలో పడుకునే ఆ పెద్ద ఆయన మీద అనుమానం వచ్చింది అన్నాడు సోమేష్. శివశివ, ఇలాంటి సమయంలోనే మనలో ఉన్న అభిప్రాయాలకు గట్టి చెయ్యతునివ్వాలి. లేదంటే అనుమానాలు పరిపరి విధాలుగా పోతాయి. మనకి ఆయన ఎవరో మహానుభావుడు అనిపించింది కదా అంది. అదే అమ్మా, మనం గుడిలో ఉన్న ఇంట్లోకి మారిపోవడం మంచిదనిపిస్తోంది. ఎప్పుడైనా అవసరం అనిపిస్తే ఈ ఇల్లు ఎలాగూ ఉంటుంది కదా అన్నాడు. నిజమే, మనం అక్కడ ఉంటే ఇదంతా జరిగేది కాదు. మనం అక్కడ లేకపోతే ఊరి వాళ్ళంతా ఎంత కాపలా కాసినా ఉపయోగం ఉండదు. వెళ్ళిపోదాం అంది. సాయంకాలం నేను గుడికి వెళ్ళేటప్పుడు నువ్వు రా అక్క, నాతో పాటు. ఇల్లంతా శుభ్రం చేసుకుంటే ఈ రాత్రికి అక్కడ పడుకుందాం. రేపు ఉదయం సామానంతా పట్టుకువెళ్ళొచ్చు అన్నాడు. ఇలా వెళ్తున్నామని రెడ్డిగారికి చెప్తాను అని ఫోన్ చేశాడు. రెడ్డిగారు, నేను గుడిలో ఉన్న ఇంట్లోకి వెళ్ళిపోతున్నానండి. అక్కడే ఉందామనుకుంటున్నాం. మేము అక్కడ ఉంటే రాత్రి జరిగి ఉండేది కాదు అన్నాడు. జాగ్రత్త పంతులు గారు, ఏదైనా మీకు చప్పుడైతే తలుపులు తీసుకుని బయటకు వెళ్ళకండి. నాకు ఫోన్ చేయండి అన్నాడు. అలాగే అని పెట్టేశాడు. ఆ రోజు సాయంత్రం ఇల్లంతా శుభ్రం చేసుకుని భోజనాలు అయ్యాక దుప్పట్లు పట్టుకుని గుడిలోని ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఆ ఇంట్లోకి వెళ్తే తండ్రి గుర్తొచ్చాడు సోమేష్కు. చిన్నప్పుడు నాన్నగారితో పాటు ఇక్కడే కూర్చునేవాళ్ళం అంది మాణిక్యాంబ ఇంటి అరుగుపై కూర్చుంటూ. అక్కకు ఫోన్ చేద్దాం అని పార్వతికి ఫోన్ చేశాడు. అక్క, ఎలా ఉన్నావు? మేము ఈరోజు పాత ఇంటికి వచ్చేసాం అన్నాడు. ఏంటి సడన్గా మారారు అంది పార్వతి. నిన్న ఎవరో గుడి తలుపులు తీయడానికి ప్రయత్నించారు. ఇక్కడే ఉంటే మంచిదని అన్నాడు. మీ ముగ్గురు ఇక్కడ ఉండడం ప్రమాదం. వద్దు, అక్కడికే వెళ్ళిపోండి. మళ్ళీ వస్తే వాళ్ళని నువ్వు ఎదుర్కోగలవా? అమ్మ మాణిక్యాంబ, నీకు సహాయం చేయగలరా? నా మాట విను. వద్దు అంది పార్వతి. ఆ శివయ్యే కాపాడుతాడు మమ్మల్ని, నువ్వు కంగారు పడకు అని రాత్రి జరిగింది, ఉదయం గుడిలో జరిగింది వివరించాడు. ఇప్పుడు దొంగతనంతో పాటు ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. జాగ్రత్త, నాకెందుకో కంగారుగా అనిపిస్తోంది తమ్ముడు అంది. నువ్వు కంగారు పడకు. ముల్లోకాలను రక్షించే ఆ దేవదేవుని చెంత ఉన్నాం మేము. మాకేమీ కాదు. నువ్వింత భయపడతావు అంటే అసలు నీకు ఫోన్ చేసి చెప్పేవాడినే కాదు అన్నాడు. మీతో పాటు ఉంటే కంగారు పడేదాన్ని కాదేమో. మీకు దూరంగా ఉన్నాను కనుక మీరు ఎలా ఉంటారో అని భయమేస్తోంది. అమ్మకి ఒక్కసారి ఫోను అంది. ఏమ్మా అల్లుడు గారు, నువ్వు బాగున్నారా అంది శారదమ్మ. బాగున్నావమ్మా. నువ్వేనా చెప్పు తమ్ముడికి. ఎందుకు అక్కడ వద్దు. కొద్ది రోజులు పరిస్థితులు చక్కబడి ఇక భయం లేదు అన్నప్పుడు వెళ్ళండి. నిన్నే జరిగింది, ఈవేళ వెళ్ళారు మీరు అంది. రాత్రి ఎద్దు గుమ్మం ముందుకు వచ్చి అరిచినట్టు అనిపించిందే. ఉదయం జరిగింది చూసిన తర్వాత మనల్ని అక్కడ ఉండమని ఆయన ఆదేశిస్తున్నాడేమో అనిపించింది నాకు. అందుకే వాడి నిర్ణయాన్ని కాదనలేకపోయాను. ఏదైనా జరగని, మనకి ఎలా రాసి పెట్టుంటే అలా. నువ్వేమీ దిగులు పడకు. ఉదయం ఫోన్ చేస్తాడులే మళ్ళీ తమ్ముడు అంది. సరే అమ్మా, జాగ్రత్త. తమ్ముడికివ్వు. సోమేషు, జాగ్రత్త. ఏదైనా చప్పుడైతే బయటికి వచ్చేయకు. రెడ్డిగారికి ఫోన్ చెయ్యి. వాళ్ళందరూ వచ్చాక నువ్వు బయటికి వెళ్ళు. తొందరపడి వెళ్ళకు. నువ్వు వాళ్ళని ఎదుర్కోలేవు. తలుపులన్నీ జాగ్రత్తగా వేసుకోండి. ఆ ఇంటి తలుపులు జాగ్రత్తగానే వేసుకొని వచ్చారు కదా అంది. జాగ్రత్తగానే వేసుకొచ్చామక్క. నువ్వు మా గురించి ఆలోచిస్తూ కూర్చోకు. ఏమీ కాదు. ఉదయం నేను ఫోన్ చేస్తాను, సరేనా అన్నాడు. రాత్రి అక్కడే నిద్రపోయి ఉదయం లేచి గుడి తలుపులు తీసి అభిషేకానికి రెడీ అవుతుంటే శారదమ్మ ఇంటికి వెళ్ళింది. తలుపులు తీసుకుని లోపలికి వెళ్తే వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. ఇంట్లో ఏమీ లేవు. అన్నీ పట్టుకుపోయారు. వండుకు తినే సామాన్తో సహా ఏదీ మిగల్లేదు ఆ ఇంట్లో. ఏమీ దిక్కుతోచలేదు శారదమ్మకు. అలా అక్కడే కూర్చుని ఉండిపోయింది. అలా కూర్చుండిపోయిన శారదమ్మను చూస్తూ పరుగున వచ్చింది మాణిక్యాంబ. ఏమైందమ్మా అంటూ ఇంట్లోకి చూసి తల్లి పక్కనే కూర్చుంది. తమ్ముడికి చెప్పి వస్తాను అంటూ మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళింది. అభిషేకం జరుగుతోంది. ఎలా చెప్పాలో తెలియక అక్కడే నిలబడింది. అక్కడున్న ఇంట్లోకి వెళ్ళి ఫోన్ తీసి సుబ్బారెడ్డికి ఫోన్ చేసింది.
రెడ్డి గారు, నేను మాణిక్యాంబనండి. ఇంట్లో దొంగలు పడ్డారు. ఏమీ మిగల్లేదండి, అన్నీ పట్టుకు వెళ్ళిపోయారు అంది. మీరంతా రాత్రి గుడిలో ఉన్నా ఇంట్లో ఉన్నారు కదా. ఎవడో తెలిసిన వాడి పనే, నేను వస్తున్నాను తల్లి అన్నాడు. మళ్ళీ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తల్లి పక్కనే కూర్చుంది. నిన్నే సామాను కొంచెమైనా పట్టుకు వెళ్లాల్సింది. ఇంకా నయం, ఒక జత బట్టలు పట్టుకు వెళ్ళాం, లేకపోతే ఒంటి మీద బట్టలతో ఉండాల్సి వచ్చేది అంది. ఏంటో మరి, ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు. పార్వతి వద్దు అని చెప్తూనే ఉంది. ఏమోలే, మనం ఇక్కడ ఉంటే గుడిలో జరిగేదేమో. మనం అక్కడ ఉన్నాం కనుక ఇక్కడికి వచ్చి ఇల్లు దోచేశారు అంది శారదమ్మ. సుబ్బారెడ్డి వచ్చి, అమ్మా, మీరు ఇప్పటి వరకు లోపలికి వెళ్ళలేదా అన్నాడు. లేదు రెడ్డి గారు, ఇక్కడే కూర్చుండిపోయాను. నేనే తీశానండి, వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి అంది. లోపలికి వెళ్ళాడు సుబ్బారెడ్డి. పెరటి తలుపు తీసి ఉంది శారదమ్మగారు అన్నాడు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదండి. పిల్ల పెళ్ళికని చేయించిన నగలు అన్నీ వదిలేసి వెళ్ళిపోయాం. గుడిలో దొంగలు పడ్డారు, అక్కడ ఉండాలి అనుకున్నాం, కానీ ఇంట్లో ఇవన్నీ వదిలేసి వెళ్తున్నామనే ఆలోచన రాలేదండి అంది శారదమ్మ. ఏం చేయాలో అర్థం కావట్లేదు శారదమ్మ గారు. మొన్న కంప్లైంట్ ఇచ్చినందుకే గుడి దగ్గరికి వచ్చి పోలీసులు రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వాలంటే ఆలోచించాల్సి వస్తుంది. కంప్లైంట్ ఇవ్వకపోతే ఎలా? ఇంట్లో పూచిక పుల్ల లేకుండా మొత్తం పట్టుకుపోయారు అన్నాడు. మమ్మల్ని ఎందుకో పరీక్షిస్తున్నాడు ఆయన అంది గుడివైపు చూస్తూ. ఊర్లో పహారా కాస్తుంటే కూడా ఎలా జరిగింది ఇది? ఎవరో ఒకరిద్దరుకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. పంతులు గారికి విషయం తెలుసా అమ్మా అన్నాడు. చెబుదామని వెళ్ళానండి, అభిషేకం జరుగుతోందని చెప్పకుండా వచ్చేశాను అంది మాణిక్యాంబ. రెడ్డిగారు, కంప్లైంట్ ఇవ్వడమే మంచిదండి. మనం కంప్లైంట్ ఇవ్వకుండా ఊరుకుంటే ఈరోజు ఈ ఇల్లు అయింది, రేపు ఇంకొక ఇల్లు అవుతుంది. వాళ్ళు దీన్ని అలుసుగా తీసుకునే ఛాన్స్ ఉంది అన్నారు ఎవరో. కంప్లైంట్ ఇవ్వాలంటే మొన్న వాళ్ళు ప్రవర్తించిన తీరు గుర్తొస్తోంది. ఎప్పుడూ పోలీసుల్ని పిలవకూడదు అనుకున్నాను, మళ్ళీ ఇలా జరిగింది అన్నాడు సుబ్బారెడ్డి. తప్పదు రెడ్డి గారు, పోలీసు వాళ్ళంటేనే అంత. దొంగతనం జరిగిందని మనం పిలిస్తే ముందు మనల్ని అనుమానిస్తారు, ఆ తర్వాతే వేరే వాళ్ళని అన్నాడు. శారదమ్మ గారు, మీరు గుడి దగ్గరికి వెళ్ళిపోండి అన్నాడు సుబ్బారెడ్డి. శారదమ్మ, మాణిక్యాంబ ఇద్దరూ మళ్ళీ గుడి దగ్గర ఉన్న ఇంటికి వచ్చేశారు. అమ్మా, ఏదైనా వండాలన్నా గిన్నెలు లేవు కదా. ఏంటమ్మా ఇలా అయ్యింది? అక్కకు ఫోన్ చెయ్యనా అంది మాణిక్యాంబ. వద్దమ్మా, దాన్నెందుకు కంగారు పెట్టడం. ఒకవేళ అక్క ఫోన్ చేస్తే మాత్రం అబద్ధం లేకుండా చెప్పు, అంతేగాని నీ అంతటి నువ్వు ఫోన్ చేసి చెప్పొద్దు, కంగారు పడుతుంది అంది. ఊర్లో ఈ విషయం పాకింది. అందరూ నెమ్మదిగా ఇంటి దగ్గరికి చేరుతున్నారు. సుబ్బారెడ్డి పోలీసులకు ఫోన్ చేశాడు. సోమేష్ అభిషేకం అయ్యి హారతి తీసుకుని బయటికి వస్తే ఇద్దరు తప్పించి ఎవరూ లేరు. సోమేష్ బయటికి రావడం చూసి మాణిక్యాంబ దగ్గరికి వచ్చింది. వాళ్ళిద్దరికీ తీర్థం ఇస్తూ మాణిక్యాంబ వైపు చూశాడు. ఒక అతను తీర్థం తీసుకుంటూ, ఏంటి పంతులు గారు ఇలా జరిగింది? మొత్తం ఇంట్లో ఉన్నవన్నీ ఊడ్చుకుని పట్టుకు వెళ్ళిపోయారు. కొన్నన్నా తెచ్చుకున్నారా? అన్నీ అక్కడే వదిలేశారా అన్నాడు. సోమేష్కి అర్థం కాక మాణిక్యాంబ వైపు చూశాడు. ఇంట్లో దొంగలు పడ్డారు, ఏమీ లేవు, అన్నీ పట్టుకు వెళ్ళిపోయారు. ఆశ్చర్యంగా మాణిక్యాంబ వైపు చూసి మళ్ళీ గుడిలోకి వెళ్ళాడు. ఏంటి శివయ్య ఈ పరీక్ష అని హారతి పళ్ళం అక్కడే పెట్టి చేతులెత్తి దండం పెట్టి బయటికి వచ్చాడు. ఊరి వాళ్ళందరూ ఇంటి దగ్గరికి చేరారు. అందరూ తలో మాట మాట్లాడుతూ అక్కడే నిలబడ్డారు. గర్భాలయంలోండి బయటికి వచ్చి అరుగు మీద కూర్చుంటే శారదమ్మ వచ్చి అక్కడే కూర్చుంది. నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు ఏమీ లేకుండా నిలబడ్డాం. నిన్ననే సామాన్ తెచ్చేసుకుని ఉంటే కొన్నైనా మిగిలేవి అన్నాడు. ఎవరూ అనుకోలేము కదా నాయనా ఇలా జరుగుతుందని. అలా ముందే తెలిసి ఉంటే మనిషి జీవితం ఏముంది ఇంకా. ఆయన తీసుకువెళ్ళిపోయి ఎలా బతుకుతావో బతుకు చూస్తాను అన్నాడు. ఇప్పుడు పిల్లలకని చేయించిన బంగారంతో సహా పోయేలా చేసి పిల్ల పెళ్ళి ఎలా చేస్తావో చూస్తాను అంటున్నాడు. నా మీద ఎందుకో దయలేదు ఆ శివయ్యకి. ఎన్ని కష్టాలున్నా నాకు పెట్టు, నా పిల్లల్ని ఇబ్బంది పెట్టకు అంది శారదమ్మ. ఎలా జరిగిందమ్మా? తాళాలు పగలగొట్టారా అన్నాడు. లేదు, వేసిన తాళం వేసినట్టే ఉంది. నేనే తాళం తీశాను, లోపల కూడా వెళ్ళలేదు, అక్కడే కూర్చుండిపోయాను. అక్క రెడ్డిగారికి ఫోన్ చేసింది, ఆయన వచ్చి లోపలికి వెళ్తే పెరటి తలుపు తీసి ఉందట
అంది. ఎవరో బాగా ఆను పోను తెలిసిన మనిషి. ఊర్లో వాళ్ళ ప్రమేయం లేకుండా జరగదు. బయటవాడెవడో వచ్చి ఈ మూలకున్న ఇల్లుని దొంగతనం చేసేయాలి అనే ఆలోచన ఎక్కడ ఉంటుంది అంటున్నారు అందరూ అంది మాణిక్యాంబ. శివయ్య మనల్నేదో పరీక్షిస్తున్నాడు. నీట ముంచినా పాల ముంచినా ఆయనదే భారం. రెడ్డిగారు పోలీసులకు ఫోన్ చేశారు. వాళ్ళు వస్తున్నారట. మమ్మల్ని ఇక్కడికి వెళ్ళిపోమన్నారు అంది శారదమ్మ. ఇప్పుడు వాళ్ళు వచ్చి మన ఇల్లు మనమే దొంగతనం చేసుకున్నామంటారేమో అన్నాడు సంశయంగా. అలా ముగ్గురు గుడి అరుగు మీదే కూర్చుని ఉన్నారు. అమ్మా శారదమ్మ గారు, ఎంత పని జరిగిపోయిందమ్మా, బెంగపడకండి, మేమంతా ఉన్నాం. నేను కూరగాయలు తెచ్చానమ్మా, చూడండి ఈ సంచి అంటూ అక్కడ పెట్టింది వెంకాయమ్మ. అమ్మా శారదమ్మ గారు, నేను 2 గిన్నెలు కొనుక్కుని వచ్చానమ్మా, మా ఇంట్లో కావు, ఇదిగో చూడండి కవర్లతోనే తెచ్చాను. మీరు మడిగా వండుకుంటారు కదా. 2 గిన్నెలు గరిట్లు అక్కడ పెట్టింది ఇంకొక ఆవిడ. ఒక్కొక్కరు వస్తున్నారు. పంతులు గారు బియ్యం తెచ్చానని ఒకళ్ళు, పప్పులు తెచ్చానని ఇంకొకరు, పొయ్యిలోకి పుల్లలతో సహా పట్టుకుని వచ్చారు. అందరూ వస్తూ ఇలా జరిగిందేంటి అని పలకరిస్తున్నారు. అమ్మా మాణిక్యాంబ తల్లి, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళు, పొయ్యి రాజే. ప్రొద్దుటి నుండి ఏదైనా ఎంగిలి పడ్డారో లేదో. చెంబులో పాలు ఉన్నాయి చూడండమ్మా, ఇప్పుడు తీసినవే అంది. ఇలా అన్నీ పోతే ఒక్కసారిగా ఎనలేని సంపాదన ఇస్తాడట దేవుడు. మా అమ్మమ్మ చెప్పేది. మీకేదో మంచి జరగబోతోంది, అందుకే ఇలా అయ్యింది. లేగండమ్మా, పోలీసోళ్ళు వచ్చారు, వాళ్లే చూసుకుంటారు. మీరు వండుకుని ఎంగిలి పడండి తల్లి అంది వెంకాయమ్మ. మాణిక్యాంబ వెళ్ళి కాఫీ పెట్టి పట్టుకొచ్చింది. అప్పటికే ఒక్కొక్కరిగా అందరూ వెళ్ళిపోయారు. కాఫీ తాగి శారదమ్మ మాణిక్యాంబ ఇద్దరూ వంట పనిలో పడ్డారు. పోలీసులు వచ్చి ఆ ఇంట్లో ఏమేం పోయాయో అన్ని లిస్టు చెప్పమన్నారు. శారదమ్మ వచ్చి చెప్తుంటే వాళ్ళన్నీ రాసుకున్నారు. త్వరలోనే కనిపెడతామని, అంతవరకు ఊర్లో గస్తీకి 2 పోలీసుల్ని రోజూ పంపిస్తామని చెప్పి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం వేళప్పుడు పార్వతి ఫోన్ చేసింది. ఫోన్ తీసిన సోమేషు జరిగింది వివరించాడు. అయ్యో, నాకు రాత్రి నువ్వు చెప్పినప్పుడే ఏదో అపశకునంలా అనిపించింది. ఉదయం నుండి ఫోన్ చేద్దామంటే ఆర్డర్స్ ఉన్నాయి, అవి తయారు చేస్తూ ఉండిపోయాను. మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం అంది పార్వతి. నీకు ఆర్డర్స్ అయ్యి వచ్చి నువ్వు చేస్తున్నప్పుడు ఎందుకు రావడం? ఏం పర్లేదు, ఊర్లో వాళ్ళందరూ గిన్నెలతో సహా అన్నీ పట్టుకొచ్చి ఇచ్చారు. ఇదిగో అమ్మకిస్తున్నాను, మాట్లాడు అంటూ తల్లికిచ్చాడు సోమేష్. ఇప్పుడేమీ రావద్దు. నువ్వు చేసినవి వాళ్ళకి నచ్చి వాళ్ళు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు మధ్యలో ఆపేయకూడదు. నీకెందుకు ఇచ్చాడో ఆ దేవుడు ఈ అవకాశాన్ని, దాన్ని వదులుకోకు. ఇప్పుడు నీవు ఇక్కడికి వచ్చి చేసేది ఏమీ లేదు, మాతో పాటు చేరి బాధపడ్డం తప్ప అంది శారదమ్మ. ఎలా జరిగిందమ్మా? ఊర్లో కాపలా కూడా కాస్తున్నారన్నారు కదా. వాళ్ళందరినీ తప్పించుకుని ఇంత మూలకొచ్చాడా? ఇల్లంతా దోచుకుపోవాలంటే ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. ఏదో ముఠాలా వచ్చి ఉంటారు. ఆ టైంకి మీరు ఆ ఇంట్లో లేకపోవడమే మంచిదయ్యింది అంది పార్వతి. అదే చిత్రంగా ఉంది. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. మన ప్రారబ్ధం అంతే. ఎటు వచ్చి బాధల్లా మాణిక్యాంబ పెళ్ళికని చేయించిన బంగారం కూడా పోయింది. మళ్ళీ ఆ బంగారం చేయించగలనా? అదే మనసును ముల్లులా గుచ్చుతోంది అంది శారదమ్మ. నాకు మిమ్మల్ని ఒక్కసారి చూస్తే కానీ మనశ్శాంతి ఉండదు. ఒక్కసారి వస్తానమ్మా అంది పార్వతి. అల్లుడి గారిని కంగారు పెట్టేసి రావద్దు. ఆదివారం సెలవు రోజు వచ్చి చూసి వెళ్ళండి. ఈ పోలీసులు ఈ గోల మీకెందుకు? వీళ్ళు అయిన వాళ్ళని కూడా అనుమానిస్తారు. ఇలాంటి గొడవలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మాకంటావా? తప్పదిక. అర్థం చేసుకో తల్లి, రావద్దన్నానని అనుకోకు అంది శారదమ్మ. అలాగే, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? దొరికితే బాగుండును. సరే, నువ్వు చెప్పింది అర్థమైందిలే. జాగ్రత్తగా ఉండండి. ఫోన్ చేస్తూ ఉండండి. నువ్వు అదే ఆలోచిస్తూ కూర్చోకు. ఏం కాదులే, దేవుడే ఏదో దారి చూపిస్తాడు. పోలీసు వాళ్ళు వచ్చి ఏమైనా ప్రశ్నలు వేశారా? ఇబ్బందిగా అనిపించిందా అంది పార్వతి. లేదులే, అవన్నీ సుబ్బారెడ్డి గారే చూసుకుంటున్నారు. ఇప్పుడే వచ్చి ఇంట్లో ఏమేం పోయాయో లిస్ట్ రాసుకుని వెళ్ళారు అంది. సరే అమ్మా, జాగ్రత్త. నేను ఆదివారం వస్తాను అంది. ఆ రోజు సాయంత్రం గుడిలో అర్చన జరుగుతుండగా సుబ్బారెడ్డి భార్య వచ్చింది.
అమ్మా శారదమ్మ గారు, మీరు దీనిని ఇబ్బంది పడకండి. మీకు ఏది కావలసినా మమ్మల్ని అడగండి. కూడా వచ్చిన మనిషి 2 మూటలు ఇంటి గుమ్మం ముందు పెట్టి వెళ్ళాడు. ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ అంది శారదమ్మ. ఉండనివ్వండమ్మా, దాంట్లో కొత్త గిన్నెలు కూడా ఉన్నాయి చూడండి. మేమంతా ఊరికి వెళ్ళాము, అందుకే ఉదయం రాలేకపోయాను. రెడ్డిగారు ఒక్కరే ఉన్నారు, అందుకే వెంకాయమ్మకు ఫోన్ చేశాను, తను చెప్పింది అంది. ఊరంతా మాకే లోటు లేకుండా ఉండాలని చూసుకుంటున్నారు. మీ అందరి పుణ్యమా అని కష్టంలో కూడా ఊరటగా ఉన్నాము అంది శారదమ్మ. మీకు అమ్మాయికి బట్టలు తీసుకున్నాను. రేపు తెల్లవారి మిషన్ అమ్మాయి వస్తుంది. తనకు మీ ఆది ఇవ్వండి, సాయంకాలానికి కుట్టి పెట్టేస్తుంది అంది. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా ఈ లోకం ఇలా పచ్చగా ఉంది. మనుషుల్లో మంచితనం తెలుసుకోవడం కోసమే దేవుడు ఇలాంటి కష్టాలు ఇస్తూ ఉంటాడు. ఇలాంటప్పుడే మనుషుల విలువ తెలుస్తుంది అంది శారదమ్మ. ఏదో మీకు ఆపద వచ్చే టైం అయి ఉండొచ్చు. అది భగవంతుడు అలా సామాన్ తీసుకుపోయేలాగా చేశాడు. భగవంతుడి దయ వల్ల మీరు నిన్న నా ఇంట్లో లేరు. మీరు ఉండగా దొంగలు వచ్చినా ఇబ్బంది. అలా అని మీరు ఇంట్లో ఉంటే కనుక ఇక గుడి తలుపులు పగలకొట్టి విగ్రహాలు పట్టుకుపోయినా ఇబ్బందే. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. మీరేమీ ఇబ్బంది పడకండి, అన్నీ మేము చూసుకుంటాం అంది ఆవిడ. కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళాక లోపలికి వెళ్తూ, మాణిక్యాంబ, ఆ మూటలు విప్పి అన్నీ లోపల పెట్టు అంటూ లోపలికి వస్తున్నదల్లా అక్కడే పడిపోయింది శారదమ్మ. తమ్ముడు అంటూ గట్టిగా పిలుస్తూ వెళ్ళి తల్లిని పట్టుకుంది. అమ్మ అమ్మ అంటూ పిలుస్తోంది మాణిక్యాంబ. పంతులు గారు, అమ్మగారు పడిపోయారు అని అక్కడికి వచ్చిన భక్తులు పిలుస్తున్నారు. ఈ భాగం ఇక్కడితో అయిపోయింది. మరో భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.